ఎన్నికలప్పుడు నీకెంత స్తోమత ఉంది అన్నటువంటి రూట్లో అడిగినే సీట్లు ఇస్తారు. అలా అక్కడ 1-2 ఇస్తే ఇది ఏమీ లేనటువంటి వాళ్ళకి చాలా గొప్ప. అది తెలుగుదేశం పార్టీలో ముందు పోలవరం అనుకున్నారు, ఆ తర్వాత అది మార్పు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక 4-5 టోటల్గా చూస్తే ఒక 10 మంది దాకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఐదుగురికి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చింది సీట్లు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు, ఇదంతా లెక్కేస్తే. అయితే జగన్ కాన్సెప్ట్ నీ స్తోమత ఎంత, నువ్వెంత ఖర్చు పెట్టగలవు అనేది అడిగి వాళ్ళని ఆ అమౌంట్ డిపాజిట్ చేసేమని. ఇదివరకైతే కనుక ఎక్కువగా ఎంత ఖర్చు పెట్టగలరు అనుకునేటటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు 2014 సందర్భంలో. తీరా చూస్తే వాళ్ళు అది చివరి టైంలో ఖర్చు పెట్టాల, అదేమంటే అమ్ముడు పోలేదు, డబ్బులు రాలేదు, ఇట్లాంటి. అదే 2019లో అందుకని ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయమన్నారు. అట్లా డిపాజిట్ చేసిన తర్వాత అది డిస్ట్రిబ్యూషన్ జగన్ టీం చూసుకుంది, దాని కారణంగా విజయం సాధ్యమైంది. ఈ దఫా అందుకనినే నువ్వు ఎంత ఉంటేనే ఇస్తానని కాకుండా నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవని చెప్పి మిగతాది నేను పెట్టుకుంటానని చెప్పి టోటల్గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 30 కోట్ల రూపాయలు పంపించారు అన్నటువంటిది వినబడుతున్న మాట. అది నిజమా కాదా అన్నటువంటిది వైసీపీ వాళ్ళకి తెలియాలి. నేను విన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ పరంగా చూస్తే అది. అయితే ఆ డబ్బులలో వాస్తవంగా ఐప్యాక్కో లేకపోతే ఎవరో కానీ ఒక ప్రొఫెషనల్ టీం పంచింది ప్రతి ఓటర్కి 2000 రూపాయలు చొప్పున. ఇది నైతికమా అనైతికమా అన్న చర్చ నేను చేయట్లేదు, బట్ గ్రౌండ్ రిపోర్ట్ని చెప్తున్నా. ఈ నేపథ్యంలో ఆ డబ్బులకి సంబంధించినటువంటి దాంట్లో 100కి 90% తినడానికి కుదరలేదు, కానీ ఒక 10% మాత్రం కొంతమంది నాయకులు జేబులు వేసుకున్నారంటే 1000 మందికి ఇవ్వాల్సింది 500 మందికి 600 మందికి ఇచ్చారు, కొన్ని చోట్ల ఒక 500 రూపాయలు అట్లా నొక్కేశారు అన్నటువంటి మాట వినబడుతోంది. అది సాధారణంగా పోల్ మేనేజ్మెంట్లో ఇది ఒక కీలకమైనటువంటి పాయింట్, మనీ మేనేజ్మెంట్. అవతలోళ్ళు ఇస్తే అవతలోళ్ళు 2000 ఇస్తే మనం ఇంకొక 1000 ఎక్కువ ఇవ్వాలి అన్నటువంటి సిచ్యుయేషన్ జరిగింది చాలా చోట్ల. ఇలాంటి దశలో ఏం స్పష్టత వచ్చింది, ఫైనల్గా ఇది నిజమా కాదా, కొంతమంది తిన్నది అదే సందర్భంలో మెజారిటీ ప్రజలకి అందింది అన్నటువంటి మాట మాత్రం వాస్తవం వినబడుతుంది. అది ఈ తిన్నది ఎవరికి లాసు, తిన్నారా లేదా అన్నటువంటిది గ్రౌండ్లోనే తెలియాలి.